బిగ్ బాస్ హౌస్ కి అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ వచ్చినప్పుడు ప్రియాంక అమర్దీప్ ని కంటి చూపుతో కంట్రోల్ చేస్తుందనే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అమర్దీప్ తేజస్విని గౌడని హగ్ చేసుకొని మాట్లాడేటప్పుడు వెనక నుండి ప్రియాంక కంటి చూపుతోనే సైగలు చేస్తూ ఉంటుంది. అమర్దీప్ ఇక్కడికి రా అని సైగ చేస్తూ ఉంటే ప్రియాంక మాత్రం రాను అని తల ఊపుతూ ఉంటుంది. రాను అని తల ఊపి అలా చూస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రియాంక అమర్దీప్ ని కంటి చూపుతో కంట్రోల్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అమర్దీప్ ఇప్పుడిప్పుడే మంచి ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తల్లి తాజాగా ఓ వెబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ఆట తీరు గురించి అమర్దీప్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా అమర్దీప్ ను నమ్మొద్దంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై అమర్ తల్లి రియాక్ట్ అయ్యారు. ఆయనకు అమర్ అంత ద్రోహం ఏం చేశాడో నాకు అర్థం కావట్లేదని, ఆయన మాకు ఏమైనా బంధువా నమ్మించి ఆయన ఆస్తులు ఏమైనా అమర్ రాయించుకున్నారా అని క్వశ్చన్ చేసింది. హౌస్ లో పెద్ద ఆయన అయి ఉండి అలా మాట్లాడడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పింది. ఇకపై అలా మాట్లాడరని భావిస్తున్నట్లు వెల్లడించింది. నిజానికి అమర్ కు శివాజీ సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పిన ఆమె అర్థం చేసుకుని నడుచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడింది. ఇక మరో కంటెస్టెంట్ ప్రియాంకపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమర్ తల్లి అమర్ ను హౌస్ లో ప్రియాంక కంటి చూపుతో కంట్రోల్ చేస్తుందని వెల్లడించింది. అయితే తను అలా కంట్రోల్ చేయడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చని చెప్పింది. అమర్ గెలవాలనే ఉద్దేశంతోనే తను అలా చేసి ఉండవచ్చు అని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇద్దరి ఆట తీరు చాలా బాగుందని చెప్పింది. ఇంకా గత ఎపిసోడ్లతో పోలిస్తే అమర్ ఆట తీరు చాలా బాగుందని చెప్పింది. ఇప్పటి వరకు నెక్స్ట్ వీక్ బాగా ఆడతాను అని అమర్ అంటుంటే ప్రతి వారం ఇదే చెప్తున్నావు, కానీ నీ గేమ్ అనేది కనిపించడం లేదని నాగార్జున అనేవారని ఇప్పుడు అమర్ ఆట తీరు కనిపిస్తుందని వెల్లడించింది. ఇక ముందు మంచి ఆట తీరు కనబరుస్తాడని అనుకున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంకా బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి అమర్దీప్ మీద సోషల్ మీడియాలో కొంతమంది దాడి చేస్తున్నారని ఆరోపించింది. కొంతకాలం పాటు ఓపిక పట్టానని, ఆ తర్వాత తనలో ఓపిక నశించిపోయిందని చెప్పింది. అందుకే వారిపై కౌంటర్ వీడియోలు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఎదుటి వారిపై విమర్శలు చేయడంలో తప్పు లేదన్న ఆమె హద్దులు మీరి ప్రవర్తించకూడదని వెల్లడించింది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.